Hi students, welcome to Sridhar C. Sananthapuram YouTube channel. SBI clerical రాయబోయేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా రీజనింగ్లో కోడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 5 మార్క్స్ వస్తాయండి. బట్ ఈ కోడ్ ఇన్ఈక్వాలిటీస్లో ఎయిదర్ కేసులో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి గురించి ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా నీట్గా విని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. చూడండి, మనకి కోడ్ ఇన్ఈక్వాలిటీస్లో మనకి స్టేట్మెంట్ ఇస్తారు, అలాగే కన్క్లూజన్స్ ఇస్తారు. కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 అని ఇస్తారు. సో ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్గా మనం డిసైడ్ చేసి ఆన్సర్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్మెంట్లో మనకి ఏ గ్రేటర్ దాన్ బి, అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, అలాగే గ్రేటర్ దాన్ డి అని ఇచ్చాడు. అలాగే కన్క్లూజన్ మనకి ఏ లెస్ దాన్ సి అని ఇచ్చాడు, కన్క్లూజన్ 2 బి లెస్ దాన్ డి అని ఇచ్చాడు. ఇలాగా మనకి కన్క్లూజన్స్ ఇచ్చారు. ఒకసారి మనం పరిశీలిస్తే మనం ఎప్పుడైనా సరే ఈ కన్క్లూజన్స్ ఫాలో అవుతున్నా లేదా తెలుసుకోవాలి అంటే స్టేట్మెంట్ సింబల్ని ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ ఫాలో అయితే ఆ కన్క్లూజన్ ఫాలోస్ అంటాం. అట్లా ఎగ్జాక్ట్గా సేమ్గా లేదనుకోండి స్టేట్మెంట్ సింబల్ కన్క్లూజన్కి, అది నాట్ ఫాలోస్గా తీసుకుంటాం. ఇప్పుడు స్టేట్మెంట్లో మనకి ఏ నుంచి సి వరకు మనం వెరిఫై చేసామనుకోండి, ఫ్రమ్ ఏ టు సి, ఏ నుంచి సి వరకు గ్రేటర్ దాన్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాం. అంటే మనం ఎప్పుడూ కూడా స్టేట్మెంట్లో మనకి ఇచ్చినటువంటి లెటర్ టు లెటర్ ఏదైతే కామన్ సింబల్ ఉందో ఆ కామన్ సింబల్ని మనం స్టేట్మెంట్లో అవుట్పుట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏ నుంచి సి వరకు గ్రేటర్ దాన్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాం. అంటే ఈ రెండిట్లో కామన్ ఏంటి? గ్రేటర్ దాన్ కదా. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ సి అనేది స్టేట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్లో ఉండేటువంటి సింబల్ ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ ఫాలో అయితే అప్పుడు ఆ కన్క్లూజన్ ఫాలో అవుతుందని చెప్తాం. స్టేట్మెంట్ సింబల్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయలేదనుకోండి కన్క్లూజను, అప్పుడు అది నాట్ ఫాలోస్ అంటాం. ఇది స్టేట్మెంట్ సింబల్ గ్రేటర్ ఉంది. ఈ గ్రేటర్ని ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ ఫాలో అయిందా? లేదు. ఈ సింబల్ వేరు, ఈ సింబల్ వేరు. అంటే స్టేట్మెంట్ సింబల్ని కన్క్లూజన్ ఎగ్జాక్ట్గా ఫాలో చేయలేకపోతే అప్పుడు అది నాట్ ఫాలోస్ అంటాం. సో అప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్ అన్నాం. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ దగ్గరికి వచ్చాం. బి నుంచి డి వరకు మనం స్టేట్మెంట్లో వెరిఫై చేయాలి. బి టు డిలో ఈ రెండిట్లో కామన్ గ్రేటర్ కదా. అంటే స్టేట్మెంట్లో మనకి ఓవరాల్ బి నుంచి డి వరకు కామన్ సింబల్ ఏంటి? గ్రేటర్ దాన్. ఇప్పుడు ఈ సింబల్ ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ కన్క్లూజన్ ఫాలోస్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ సింబల్ని ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ ఫాలో అయిందా? లేదు. కాబట్టి ఇది కూడా నాట్ ఫాలోస్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుగా ఉండండి, మనకి ఎయిదర్ కేస్ రావాలి అంటే ఫస్ట్ బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అయి ఉండాలి. బోత్ నాట్ ఫాలోస్ అయినప్పుడు మాత్రమే మీకు ఎయిదర్ కేసెస్ అనేవి మీకు ఆప్షన్లో ఉంటాయి. రిమైనింగ్ ఓన్లీ 1, ఓన్లీ 2, అలాగే బోత్ 1 and 2 ఎలిమినేట్ అయిపోతాయి. ఎప్పుడైతే బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అయినాయో ఎయిదర్ కేసులు మాత్రమే ఆప్షన్లో ఉంటాయి. రిమైనింగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఆన్సరు ఎయిదర్ అయినా పాసిబిలిటీ ఉండొచ్చు, నెయిదర్ అయినా పాసిబిలిటీ ఉండొచ్చు. అయితే మనం ఈ రెండిట్లో ఎగ్జాక్ట్గా ఆన్సర్ని మనం టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలా టిక్ చేస్తామనే జాగ్రత్త చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఉండేటువంటి లెటర్స్ని వెరిఫై చేసుకోవాలి. సో కన్క్లూజన్ 1లో కన్క్లూజన్ 2లో ఉండేటువంటి లెటర్స్ని వెరిఫై చేయాలి. మీరు లెటర్స్ని వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ మీరు బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అని చెప్పాలి. బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అని మీరు చెప్తేనే మీరు లెటర్స్ని వెరిఫై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా మీరు లెటర్స్ని వెరిఫై చేయడానికి వీల్లేదు. మీరు లెటర్స్ని వెరిఫై చేయాలి అంటే ఫస్ట్
బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అని చెప్పాలి. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్ అని చెప్పాను, సెకండ్ వన్ నాట్ ఫాలోస్ అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నాకు కన్క్లూజన్లో లెటర్స్ని వెరిఫై చేసే ఎలిజిబిలిటీ నాకు వచ్చింది. కాబట్టి లెటర్స్ని వెరిఫై చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్, సెకండ్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్ వెరిఫై చేయాలి. ఫస్ట్ కన్క్లూజన్లో ఏసీ ఉంది, సెకండ్ కన్క్లూజన్లో బీడీ ఉంది. అంటే ఫస్ట్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్ సెకండ్ కన్క్లూజన్లో మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ మీకు ఆల్వేస్ నెయిదర్ అవుతుంది. ఆల్వేస్ ఆన్సర్ నెయిదర్ అవుతుంది. సో ఇప్పుడు బోత్ నాట్ ఫాలోస్ అయ్యి ఫస్ట్ కన్క్లూజన్ లెటర్స్ సెకండ్ కన్క్లూజన్ లెటర్స్ మ్యాచ్ కాకపోతే ఆటోమేటిక్గా ఆల్వేస్ ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. సో బోత్ నాట్ ఫాలోస్ అయినాయి. ఫస్ట్ కన్క్లూజన్లో ఏసీ ఉంది, సెకండ్ కన్క్లూజన్లో కూడా ఏసీ అనే 2 లెటర్స్ ఉండాలి. అలా లేవు కాబట్టి ఆల్వేస్ ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, గ్రేటర్ దాన్ డి అని ఇచ్చాడు. సో కన్క్లూజన్ 1 ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాం. నెంబర్ 2 ఏ ఈక్వల్ టు సి అని చెప్పాం. ఇలా చెప్పాం. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే ఏ నుంచి సి వరకు స్టేట్మెంట్లో వెరిఫై చేద్దాం. ఏ నుంచి సి వరకు స్టేట్మెంట్లో ఈ రెండు కూడా కామన్గా సిమిలర్గా ఉన్నాయి కదండి. ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సిమిలర్ సింబల్స్ యొక్క అవుట్పుట్ సిమిలరే అవుతుంది. అంటే ఇప్పుడు స్టేట్మెంట్లో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. ఇది స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ సింబల్ని ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ మ్యాచ్ చేస్తే అప్పుడు ఆ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. అలా మ్యాచ్ కాలేనప్పుడు నాట్ ఫాలోస్ అంటాం. ఇప్పుడు మనకి స్టేట్మెంట్లో సింబలు ఏ నుంచి సికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కదా. అంటే ఈ సింబల్ని ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ మ్యాచ్ చేయగలిగిందా? లేదు కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ ఉంది, ఇక్కడ అది లేదు కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయలేదు కాబట్టి ఇది నాట్ ఫాలోస్ అవుతుంది. అలాగే ఏ ఈక్వల్ టు సి అన్నాం. ఏ నుంచి సి వరకు స్టేట్మెంట్లో ఏముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అంటే ఈ సింబల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవుతున్నదా? లేదు. అంటే స్టేట్మెంట్ సింబల్ని ఇది మ్యాచ్ చేయలేదు కాబట్టి ఇది కూడా రాంగ్, నాట్ ఫాలోస్ అవుతుంది. ఇప్పుడు బోత్ నాట్ ఫాలోస్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఎయిదర్కైనా ఛాన్స్ ఉంది, నెయిదర్కైనా ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ బోత్ నాట్ ఫాలోస్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను లెటర్స్ని వెరిఫై చేసే ఎలిజిబిలిటీ వచ్చింది. అంతేగాని మీరు డైరెక్ట్గా లెటర్స్ దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. మీరు లెటర్స్ని వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అని చెప్పాలి. సో ఇప్పుడు బోత్ నాట్ ఫాలోస్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను లెటర్స్ని వెరిఫై చేసే ఎలిజిబిలిటీ నాకు వచ్చింది. లెటర్స్ ఒక్కసారి చెక్ చేద్దాం. కన్క్లూజన్ 1లో ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్గా కన్క్లూజన్ 2లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ ఈక్వల్ టు సి అయినా ఉండొచ్చు, సి ఈక్వల్ టు ఏ అయినా ఉండొచ్చు, మీ ఇష్టం. అక్కడ ఉండేటువంటి 2 లెటర్స్ ఇక్కడ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటున్నాం మనం. సో ఫస్ట్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ కన్క్లూజన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ రెండుటి సింబల్స్ని మీరు మెర్జ్ చేయాలి. సో మనకి బోత్ నాట్ ఫాలోస్ అయ్యి లెటర్స్ సిమిలర్గా ఉన్నప్పుడు సింబల్స్ని మెర్జ్ చేయాలి. ఇక్కడ గ్రేటర్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది. గ్రేటరు ఈక్వల్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ మెర్జ్ చేసినటువంటి సింబలు స్టేట్మెంట్ యొక్క సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎయిదర్ అవుతుంది. సో ఆన్సర్ ఎయిదర్ కావాలి అంటే ఫస్ట్ బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అయి ఉండాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ కన్క్లూజన్ సెకండ్ కన్క్లూజన్లో లెటర్స్ సేమ్గా ఉండాలి. ఆఫ్టర్ దట్ సింబల్స్ని మెర్జ్ చేస్తే మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితేనే ఎయిదర్ ఆన్సర్ వస్తుంది. అలా మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు నెయిదర్ ఆప్షన్ కూడా వస్తుంది. అంటే మీకు ఓవరాల్గా
కోడ్ ఇన్ఈక్వాలిటీస్లో నెయిదర్ ఆప్షను త్రీ కేసెస్లో నెయిదర్ ఆప్షన్ వస్తుంది, 2 కేసెస్లో ఎయిదర్ ఆప్షన్ వస్తుంది. ఇది ఒక నెయిదర్ ఆప్షను, ఇది ఒక ఎయిదర్ ఆప్షన్ చెప్పాం. ఎయిదర్ ఆప్షన్ ఇంకొక కేసులో కూడా వస్తుంది. అలా నెయిదరు ఇంకొక 2 కేసులో కూడా వస్తుంది. మొత్తం నెయిదర్ ఆప్షన్ మనకి ఓవరాల్గా 3 కేసెస్లో నెయిదర్ ఆప్షన్ వస్తుంది, 2 కేసెస్లో ఎయిదర్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనదర్ స్టేట్మెంట్ తీసుకున్నాను. అనదర్ స్టేట్మెంట్ A is greater than or equal to B, greater than or equal to C, greater than D అన్నాం. సో కన్క్లూజన్ 1 మనకి A is less than, కనీసం A is less than C. నెంబర్ 2 A ఈక్వల్ టు C అని చెప్పాం. ఇప్పుడు A నుంచి C వరకు స్టేట్మెంట్లో ఏముంది, కామన్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కదా. సో A టు C స్టేట్మెంట్ అవుట్పుట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ సింబల్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ చేసింది అనుకోండి, అప్పుడు ఫాలోస్ అవుతుంది. బట్ స్టేట్మెంట్ సింబల్ వేరు, కన్క్లూజన్ సింబల్ వేరు కాబట్టి నాట్ ఫాలోస్ అవుతుంది. అలాగే స్టేట్మెంట్ సింబల్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది కూడా నాట్ ఫాలోస్ అవుతుంది. ఇప్పుడు బోత్ నాట్ ఫాలోస్ అయినాయి కాబట్టి ఇప్పుడు లెటర్స్ని వెరిఫై చేసే ఎలిజిబిలిటీ నాకు వచ్చింది. సో లెటర్స్ వెరిఫై చేస్తున్నా. ఫస్ట్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్, సెకండ్ కన్క్లూజన్లో 2 లెటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, లెటర్స్ సేమ్గా ఉంటే సింబల్స్ని మెర్జ్ చేయాలి. సో లెస్ దాన్ ఈక్వల్ మెర్జ్ అయితే ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాలేదు కదా, ఈ సింబల్ వేరు ఆ సింబల్ వేరు. అలా మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కానప్పుడు అప్పుడు ఆన్సర్ మనకి నెయిదర్ అవుతుంది. మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఎయిదర్ అవుతుంది. బట్ ఇక్కడ మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కానప్పుడు నెయిదర్ ఆప్షన్ అవుతుంది. అలాగే మనకి చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో అనదర్ స్టేట్మెంట్ A is greater than or equal to B, greater than C, less than or equal to D అని ఇచ్చాడు. సో కన్క్లూజన్ 1 A is less than D అన్నాడు. నెంబర్ 2 A is greater than or equal to D అని ఇచ్చాడు. సో ఒక్క నిమిషం మనం గమనిస్తే ఇక్కడ A నుంచి D వరకు మనం స్టేట్మెంట్ చూడండి. A నుంచి D వరకు గ్రేటర్ దాన్ సిరీస్, గ్రేటర్ దాన్ సిరీస్, లెస్ దాన్ సిరీస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్కి వెళ్ళిన స్టేట్మెంట్లో, లెస్సర్ సిరీస్ నుంచి గ్రేటర్ సిరీస్కి వెళ్ళినా మనము రిలేషన్ ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేము. కాబట్టి కన్క్లూజన్స్ ఆటోమేటిక్గా నాట్ ఫాలోస్ అవుతాయి. స్టేట్మెంట్లో మనం చూడండి, స్టేట్మెంట్లో A నుంచి Dకి వెరిఫై చేయాలి. A నుంచి Cకి అయితే గ్రేటర్ దానే, బట్ A నుంచి Dకి అయితే మనం రిలేషన్ డిఫైన్ చేయలేమన్నమాట. అందుకని గ్రేటర్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్కి ట్రావెల్ అయినా, లెస్సర్ సిరీస్ నుంచి గ్రేటర్ సిరీస్కి ట్రావెల్ అయినా మనం రిలేషన్ డిఫైన్ చేయలేము స్టేట్మెంట్లో. బట్ కనెక్షన్ మాత్రం ఉంటుంది. అది ఎలాంటి రిలేషన్తో ఉండే కనెక్షన్ మనం చెప్పేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం వీడు లెస్ దాన్ కనెక్షన్ ఉంది అన్నాడు అంటే స్టేట్మెంట్లో అసలు కనెక్షన్ ఉంది, కానీ ఏ కనెక్షనో స్టేట్మెంటే చెప్పలేనప్పుడు ఆటోమేటిక్గా కన్క్లూజన్లో ఫాలో అయ్యే అవకాశము లేదు. సో బోత్ కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అయినాయి కాబట్టి లెటర్స్ని వెరిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్, సెకండ్ కన్క్లూజన్లో ఉండే 2 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సింబల్స్ని ఏం చేయాలి, మనము మెర్జ్ చేయాలి. సింబల్స్ని తీసుకుంటే మీకు లెస్ దాన్ సింబల్ ఉంది, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, ఈక్వల్ సింబల్ ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే A నుంచి D వరకు
కనెక్షన్ అనేది మాత్రం ఉంది. అది ఎలాంటి కనెక్షన్తో మనకు రిలేషన్ డిఫైన్ అయిందో తెలియదు. అయితే కనెక్షన్ ఉంది అంటే 3 కేసెస్లో మాత్రమే కనెక్షన్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఏంటది? గ్రేటర్ దాన్ కనెక్షన్ అయినా ఉండాలి, లెస్ దాన్ కనెక్షన్ అయినా ఉండాలి, ఈక్వల్ కనెక్షన్ అయినా ఉండాలి. ఈ 3లో ఏదో ఒక కనెక్షన్తో అది కనెక్ట్ అయ్యి తీరాల్సిందే. కాబట్టి మనం ఇప్పుడు బోత్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సేమ్గా ఉండి సింబల్స్ మెర్జ్ చేస్తే 3 సింబల్స్ మీకు వస్తున్నాయి. కాబట్టి ఈ 3 సింబల్స్లో ఏదో ఒక సింబల్తో అక్కడ కనెక్షను అయి ఉండి తీరాల్సిందే. కాబట్టి ఇలాగ బోత్ రాంగ్స్ అయ్యి స్టేట్మెంట్లో ఏ నుంచి డి వరకు రిలేషన్ మనం డిఫైన్ చేయలేనప్పుడు బోత్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సేమ్గా ఉండి సింబల్స్ని మెర్జ్ చేస్తే 3 సింబల్స్ కానీ వస్తే ఆన్సర్ ఆల్వేస్ మనకి ఎయిదర్ అవుతుంది. సో ఎయిదర్ 2 కేసెస్లో వస్తుంది. స్టేట్మెంట్లో ఉండేటువంటి సింబల్ని కన్క్లూజన్ 1 నాట్ ఫాలోస్ అయ్యి కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్ అయ్యి లెటర్స్ సేమ్గా ఉండి మెర్జి చేస్తే సింబల్స్ని మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా ఉంటే అప్పుడు ఎయిదర్ అవుతుంది. అలా కాకుండా మనకి స్టేట్మెంట్లో రిలేషన్ డిఫైన్ చేయలేకపోవడం వల్ల బోత్ రాంగ్ నాట్ ఫాలోస్ అయ్యి లెటర్స్ సేమ్ ఉండి సింబల్స్ని మెర్జ్ చేస్తే 3 సింబల్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఎయిదర్ ఆప్షన్ అవుతుంది. ఈ 2 కేసెస్లో ఎయిదర్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేట్మెంట్ మనం తీసుకుంటున్నాము. చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నాం. కన్క్లూజన్ 1 ఏ లెస్ దాన్ డి అన్నాడు. నెంబర్ 2 ఏ ఈక్వల్ టు డి అన్నాడు. ఇప్పుడు ఏ నుంచి డి వరకు స్టేట్మెంట్లో మనం రిలేషన్ డిఫైన్ చేయలేకపోతున్నాం. ఎందుకు? గ్రేటర్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్కి ట్రావెల్ అయింది కాబట్టి రిలేషన్ మనం డిఫైన్ చేయలేం. కనెక్షన్ మాత్రం ఉంది, రిలేషన్ చెప్పలేం. సో కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ నుంచి డికి కన్క్లూజన్స్ నాట్ ఫాలోస్ అవుతాయి. ఇప్పుడు నాట్ ఫాలోస్ అయినాయి కాబట్టి మనం లెటర్స్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉంది. లెటర్స్ కూడా ఎలాగున్నాయి? సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు సింబల్స్ని తీసుకుంటే మీకు 2 సింబల్స్ మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. బట్ మీకు 3 సింబల్స్ వచ్చినప్పుడు మాత్రమే స్టేట్మెంట్లో రిలేషన్ డిఫైన్ చేయలేనప్పుడు బోత్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సేమ్ ఉండి సింబల్స్ని మెర్జ్ చేస్తే 3 సింబల్స్ అవుట్పుట్ వస్తేనే మనకి ఎయిదర్ అవుతుంది. 1 సింబల్ ఉన్నా 2 సింబల్స్ ఉన్నా మనకు ఆన్సర్ నెయిదర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ నెయిదర్ అవుతుంది. సో నెయిదర్ కేస్ అంటే బోత్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సిమిలర్గా లేనప్పుడు ఆల్వేస్ ఆన్సర్ నెయిదర్. బోత్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సిమిలర్గా ఉండి మనకి సింబల్స్ని మెర్జ్ చేస్తే మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటే అప్పుడు ఎయిదర్ ఆప్షన్ వస్తుంది. మెర్జింగ్ సింబలు స్టేట్మెంట్ సింబలు ఎగ్జాక్ట్గా మ్యాచ్ కానప్పుడు నెయిదర్ ఆప్షన్ వస్తుంది. అలాగే స్టేట్మెంట్లో రిలేషన్ డిఫైన్ చేయలేనప్పుడు బోత్ కన్క్లూజన్స్ రాంగ్స్ అయ్యి లెటర్స్ సేమ్గా ఉండి సింబల్స్ తీసుకుంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 3 సింబల్స్ కానీ వస్తుంటే ఆన్సర్ ఎయిదర్ అవుతుంది. అలా కాకుండా స్టేట్మెంట్లో రిలేషన్ డిఫైన్ చేయలేక కన్క్లూజన్స్ ఆల్వేస్ రాంగ్స్ అయిపోతాయి. కాబట్టి లెటర్స్ని వెరిఫై చేస్తే లెటర్స్ సేమ్గా ఉండి సింబల్స్ తీసుకుంటే 1 సింబల్ కానీ 2 సింబల్స్ కానీ వస్తే ఆటోమేటిక్ ఆన్సరు నెయిదర్ అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించుకొని ఫుల్ డీటెయిల్గా మీరు ఇంకోసారి మనం ప్రాక్టీస్ చేస్తే మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది ఎయిదర్ నెయిదర్ కేసుల మీద. ఓకే.